ఇక్కడికి రఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకొక సైడ్ నుంచి మళ్ళీ ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలండి ఇక్కడికి. అయితే జగ్గింగ్ వేసాను కదండి, అది జగ్గింగ్ క్లాత్ చాలా అంటే సారీ జగ్గింగ్ కాదు, జిమ్మించు అంట, ఆ క్లాత్తో కుట్టానండి. ఫ్రాక్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. మీకు ఆ వీడియో కావాలంటే చూసేసుకోండి. అచ్చా తానిచ్చుకునే మళ్ళీ ఇక్కడికి రఫ్ అనేది చేసేసుకోవాలండి. क्या होना तो लाले जब बच्चे मुझे सताना कुछ కట్స్ అయితే ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే కనుక మనకు బాక్స్ లాగా వచ్చేది ఇక్కడేనండి. ఇది నీట్గా నేను వివరించి మరి చెప్తాను, కాసేపు ఉండండి. ఇక్కడ షేప్స్ అయితే ఇచ్చేద్దాము. నేను చెప్పాను కదా ఇక్కడికైతే కట్స్ ఇచ్చేస్తాను నేను అనేసి. ఆ కట్స్ ఇవ్వడం వల్ల మనకు షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందండి ఫ్రంట్ పార్ట్లో, నడుము దగ్గర. ఓకేనా, ఇలా ఇవ్వడం వల్ల ఇదే ప్లస్ పాయింట్ అన్నమాట. ఓకేనా, తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని మనం ఇలా కత్తిరించుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా నీట్గా వచ్చేసిందండి డ్రెస్ అయితే, నాకు చాలా బాగా నచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ దగ్గరికి తిప్పేసుకుందాం డ్రెస్ని, ఫ్రంట్ సైడ్కి. ఓకేనా, ఇలా చూసారు కదా ఎంతో నీట్గా ఎంతో ఫినిషింగ్తో వచ్చేసిందండి డ్రెస్ మొత్తం వచ్చేసింది. వావ్, షేప్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి మీకు. ఫోన్ తీసి చూపిస్తానండి, దిఖామాయో. ఇలా ఇప్పుడు ఇది నెక్ అన్నమాట. నెక్ ఇలా కుట్టేశాను. హ్యాండ్ దగ్గర వచ్చేసి ఇలా హ్యాండ్స్ని అయితే ఇలా హైలైట్ చేశానండి. చాలా షేప్ అనేది చాలా నీట్గా వచ్చేసింది. ఓకేనా, తర్వాత షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అసలు ముడతలు అనేది లేవు కదా, ఇలా ముడతలు కూడా రావన్నమాట ఇలా కుడితే కనుక. అదే నేను కట్స్ ఇచ్చాను కదా, ఆ కట్స్ ఇవ్వడం వల్ల ఇలా నీట్గా షేప్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇలా చేసుకోవాలి, ఇలా ఉండాలి అంటే కనుక మనము ఇలా కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఓవరాల్గా డ్రెస్ ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు కింద పార్ట్ దగ్గర మనము ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒకటే స్టిచ్చింగ్ ఉందండి, ఇది కంప్లీట్ చేసేసి డ్రెస్ ఓవరాల్గా చూపిస్తాను మీకు. ఓకేనా, దీనికి ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచే కుట్టుకుంటూ వస్తానండి. కింద పార్ట్ దగ్గర అయితే టూ సైడ్స్ అయితే కుట్టడానికి అవసరం లేదు, ఎందుకంటే ఫస్టే కుట్టేసాం కాబట్టి మళ్ళీ మనం కుట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి ఫోల్డింగ్ కాకుండా ఈ లైనింగ్ ఉంది కదా, ఇక్కడి నుంచి మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు నీట్గా ఎక్కడికి కావాలో అక్కడికైతే అదే షేప్ అనేది కూర్చుంటుందండి. ఇక్కడికైతే ఇలా కుట్టేస్తున్నా. కొద్దిగా రఫ్ ఇచ్చుకోండి ఫస్ట్ టైం కాబట్టి. తర్వాత మనము ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ లాస్ట్ కార్నర్ దగ్గర స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ సూదులు కూడా ఇరిగే ఛాన్సెస్ ఉంటాయండి, మీరు చూసుకుంటూ కుట్టుకోండి నీట్గా. ఓకేనా, ఇలా ఈ లాస్ట్ కార్నర్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలా చేయాలి, బాక్స్ లాగా ఎలా రావాలి అనేది కూడా చూపిస్తానండి.